లైక్ కొట్టు, వీడియోలు వస్తుంటే లైక్ కొట్టు. సరే మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 2 రోజులు డ్యూటీకి వెళ్తే బయటికి పంపించేసారు నన్ను. 2 రోజులు అలాగే జరిగింది. ఎందుకో ఏంటో అర్థం కాలేదు. ఒకసారి చూడండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నన్ను బయటికి ఎందుకు పంపించారు ఏంటో అనేది మొత్తం చూపిస్తే చూడండి. 2 డేస్లో ఫస్ట్ డే అయితే డ్యూటీకి వెళ్ళిన. పొద్దున్నే 9 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయినా. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను వేరే కంపెనీకి వెళ్ళమని చెప్పారనమాట మా ఆఫీస్ నుంచి. సో అట్లాగా వేరే కంపెనీకి అయితే బయలుదేరినాము మా అన్నతో పాటు. అంటే డ్రైవర్ మన వెంకరెడ్డి అని ఉంటాడు. ఆ వెంకరెడ్డి అని ఇచ్చి పంపించారనమాట బొలెరోలో. ఇవి డబుల్ బెడ్రూమ్ కదా? మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి బాలానగర్ ఫ్లైఓవర్. ఇది బాలానగర్ ఫ్లైఓవర్ అంటే ఇక్కడ నుంచి మేము కుక్కటపల్లి సైడ్ వెళ్తున్నాం అనమాట. కుక్కటపల్లి వై జంక్షన్ దగ్గర దాకా వెళ్ళాలి మేము. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది చూపిస్తాను చూడండి. సో ఇది అయితే బాలానగర్ ఫ్లైఓవర్. ఇది రీసెంట్గా ఓపెన్ అయింది. రీసెంట్గా అంటే ఒక 3 years అట్లా అవుతుంది అనుకుంటా. సో ఫ్లైఓవర్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఇంతకుముందు చాలా ఉంటుండే. ఇప్పుడైతే చాలా వరకు ట్రాఫిక్ అయితే ఫ్రీ అయిపోయింది అక్కడ. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ కూడా దగ్గరకు వచ్చేసింది. సో చూస్తారు కదా కమాన్. సో ఇదే ప్రశాంత్ నగర్ కమాన్ అనమాట. సో ఈ ప్రశాంత్ నగర్ కమాన్లోంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ పక్కన అయితే కోర్టు ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగల్ని, పోలీసులని, లాయర్లని, అలాగే సామాన్య మానవులని అందరినీ ఒకే దగ్గర చూడొచ్చు. అంటే ఎక్కడంటే ఇదే ప్లేస్ కోర్టు. సో ఈ కోర్టు దగ్గరికి వస్తే అందరూ కనిపిస్తారు. సో ఈ ముందర వెహికల్ వెళ్తుంది కదా, ఈ వెహికల్ అయితే ఫాలో అవుతున్నాం మేమైతే. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ వచ్చేసరికి మేము వచ్చే ప్లేస్ కూడా వచ్చేసింది. ఇక చూస్తారు కదా పక్కన ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో పింక్ కలర్లో. సో అదే బిల్డింగ్లో మా వర్క్ అయితే జరుగుతుంది అనమాట. నన్ను వర్క్ ప్లేస్లో దింపేసి అయితే వెంకరెడ్డి అన్న మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుండు. డబ్బా తీసుకొని వచ్చినాయి. ఒక డబ్బా తీసుకొని వచ్చాం కంపెనీ పని మీద. బొలెరో రాలే బండి, బొలెరోలో వేసుకొని వచ్చిన ఒక డబ్బా. ఒకటే డబ్బా కదా, పోయింది. ఇప్పుడు వస్తాడు మళ్ళా. పేపర్స్ తీసుకొని వచ్చి రాగానే తొందరగా వెళ్ళిపోవాలని చెప్తే అన్న వర్క్ అయితే స్టార్ట్ చేసేసిండు. సో నేనైతే వర్క్ అయ్యేంత వరకు కొద్దిగా బయట తిరుగుదామని బయట అయితే చూపిస్తాను చూడండి. సో అక్కడ ఇదంతా ప్రశాంత్ నగర్ ఏరియా అనమాట. సో మొత్తం ఇండస్ట్రియల్కి సంబంధించిన ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఇక్కడ జరుగుతాయి. ఈయన దగ్గరికి వస్తుంటాం, నెలలో 2 సార్లు అని వస్తాం. కానీ మన ఛానల్ మాత్రం చూడాలి. ఇప్పుడు లైక్ కొట్టండి. యూట్యూబ్ ఛానల్ లైక్ కొట్టు, వీడియోలు వస్తుంటే లైక్ కొట్టు. సరే మళ్ళీ. ఇక్కడే మా కంపెనీ వర్క్ ఇక్కడ లోపల జరుగుతుంది. ఇక్కడ లోపల అయితే మిషన్ ఉంది. ఆ ఎక్విప్మెంట్లో మనం మెటీరియల్స్ ప్రాసెస్ చేసేసి ఇస్తారనమాట. ఇప్పుడే వర్క్ అది అయిపోయింది. డబ్బా బయట పెట్టుకొని నిలబడ్డా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా కంపెనీ నుంచి వెహికల్ వస్తుంది. వెహికల్ ఇందాక నన్ను ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి బొలెరో తీసుకొచ్చినా. సో ఆ బొలెరో తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తుందంట హెడ్ ఆఫీస్ నుంచి. సో ఈ డబ్బా వేసుకొని మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోవాలి. చూపిస్తా. ఇప్పుడు వెహికల్ వస్తుందంట. వెహికల్ వచ్చిందంట. సో ఆ డబ్బా కిందకి తీసుకొని వెళ్తున్నా.
వెళ్తున్నా ఇంకా వెళ్తున్నా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అన్న మళ్ళీ కలుద్దాం. ఫోన్ కొన్నాడు అన్నది తెలుసు. ఫోన్ పోయినప్పుడు వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా కంపెనీకి బయలుదేరినాము. గంట అవుతుంది. గంట పెట్టింది ఇక గంట అనుకో 5 అవుతుంది కదా. మనం 6 గంటలకి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసినాము. ఇంకా మనం మెయిన్ రోడ్కి వచ్చినామంటే చాలు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బండి ఇక్కడ నుంచి. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కదా? ఇంజనీరింగ్ ఉంది కదా వీళ్ళ. ఈ బిల్డింగ్ ముందు నుంచి చాలాసార్లు వచ్చినా కానీ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నా. సో ఇదైతే ఒక మెగా ఇంజనీరింగ్ కంపెనీ. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవి కట్టారు కదా తెలంగాణలో. సో ఈ కంపెనీ వాళ్ళే కట్టిరట. నేను ఈరోజు అయితే ఈ విషయం తెలుసుకున్నా వెంకరెడ్డి అన్న ద్వారా. ఇక్కడ మేము వచ్చే దారిలోనే ఉషా కంపెనీ ఉంటుంది చూడండి, ఇక్కడ కనిపించే ఉషా కంపెనీ. ఇంకా దాని పక్కన అయితే ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల పళ్ళు అయితే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. సిటీలో ప్రయాణం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ తప్పుకుని రావాలంటే ఇక్కడ మా ఏరియాలో రావాలి. సో మా ఏరియాలో అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాము. సో చూసిరు కదా, ఇక్కడ రోడ్లు అయితే ఫ్రీగా ఉంటాయి, పెద్ద పెద్ద రోడ్లు. అలాగే పక్కన మంచి రెస్టారెంట్లు ఉంటాయి. ఖాళీ దొరికిన వాళ్ళు ఎవరన్నా రెస్టారెంట్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మధ్యలోకి రాగానే మాకైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో మొగులైతే మొత్తం నల్లగా అయిపోయింది. చూడండి, చూపిస్తాను. అదే వర్షంలో మళ్ళీ బండి అయితే ఫాస్ట్గా తీసుకొని వస్తున్నాము, ఎందుకంటే ఇంకా ఎక్కువ వర్షం వస్తే మళ్ళీ ఇంకెక్కువ ఇబ్బంది అవుతుందని. సో పైన చూసిరు కదా వాతావరణం ఎట్లా ఉందో, మొగులైతే మొత్తం నల్లగా అయిపోయింది. ఇక్కడ కంపెనీకి వస్తున్నట్టు చెప్పలేం కదా, బాలసారి కూడా చెప్పిండే స్టార్ట్ అయ్యే ముందే చెప్పినాం కదా. సో ఇంటికి రిటర్న్ వచ్చేసరికి నాకు డ్యూటీ టైం కూడా అయిపోతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే నేను ఇప్పుడు కంపెనీలో ఉంటే ఇంటికి వచ్చే టైం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, సో ఇక్కడే మా పక్కనే ఉంటుంది మా రూము, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ దిగిపోదాం అనుకున్నాను, కానీ కాకపోతే ఏంటంటే మనం మెటీరియల్ తీసుకొచ్చి మళ్ళీ కంపెనీలో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మళ్ళీ కంపెనీ వరకు వెళ్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫైనల్గా మా ఏరియాకి వచ్చేసరికి అయితే మళ్ళీ వర్షం అయితే లేదు అసలు. అక్కడ సిటీలో ఎట్లా వర్షం కొట్టిందో ఇక్కడ వర్షం అయితే అస్సలు లేదు. సో చూసారు కదా, మొత్తం ఎండలా ఉంది ఇక్కడంతా. సో ఇంకో 5 నిమిషాలలో మన కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామన్నది నా ప్రయాణం సెకండ్ డే స్టార్ట్ అవుతుంది చూడండి. సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా డ్యూటీకి వెళ్ళగానే మళ్ళీ కంపెనీ నుంచి వేరే పని పడింది. సో వేరే పనిలో అయితే మళ్ళీ ఒక ముగ్గురం బయలుదేరినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈయన పేరు రఫీక్, నా వెనకాల కూర్చున్నాడు దీనబంధు. సో దీనబంధుని అయితే మీరు ముందే చూసారు కదా. సో ముందర అయితే ఇప్పుడు డ్రైవర్ అయితే చేంజ్ అయిపోయిండు. నిన్న మొత్తం వెంకరెడ్డనతో తిరిగినాము. సో ఈరోజు అయితే మళ్ళీ కలీం వచ్చిండు. సో ఈరోజు అయితే ఫుల్ వర్షం ఉంది. నిన్న వర్షం స్టార్ట్ అయింది కదా, అదే వర్షం కంటిన్యూగా కొడుతూనే ఉంది. సేమ్ మళ్ళీ బాలనగర్ వరకు అయితే వచ్చేసినాము. సో చూసిరు కదా ముంగట ఒక వచ్చి బాలనగర్ ఫ్లైఓవర్, అక్కడ నుంచి మేము వర్క్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట, నియర్ బై. సో ఇంకా కొద్దిసేపట్లో మేము వర్క్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇంక ఇక్కడ బురద మొత్తం చూసిరు కదా, అసలు మొత్తం బురద అనమాట. ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు. సో అదే రోడ్లో మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా సెంటర్ కారుతున్నాయి. నంగి మొత్తం పచ్చిగా అయిపోయింది.
దీనబంద్ అయితే బాత్రూమ్కే పోయొచ్చిండు. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటికి బయలుదేరినాం మళ్ళీ. సో చూసిరు కదా మొత్తం వర్షంలో ఫుల్ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు హైదరాబాద్ని కూడా అమెరికా లాగా చూడాలనుకుంటే నైట్ టైంలో జర్నీ చేయండి. సో హైదరాబాద్ మొత్తం నైట్ టైంలో తిరిగితే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే లైటింగ్లలో షాప్స్కి వేసే లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చాలా బాగుంటాయి. సో అదైతే మేము మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం అనమాట. ఇక్కడ దీనబంద్ అయితే ఆత్రంగా చూస్తున్నాడు బయటికి. ఎందుకంటే ఆయనకు ఒక పని ఉందంట. సో ఆ పని కోసం దిగుదామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అటు ఇటు చూసుకుంటూ వచ్చేలోపు అయితే దీనబంధు దిగే ప్లేస్ కూడా వచ్చేసింది. ఎందుకంటే దీనబంధు కొంచెం పని ఉందంట. సో అతనైతే ఇక్కడే దిగిపోతున్నాడు ఇప్పుడు. సో ఇక్కడ దిగిపోయి ఆయన మళ్ళీ కంపెనీ బస్సులో వెనకాల వస్తారంట. సో మాకైతే తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన వేరే మెటీరియల్ మా దగ్గర ఉంది. సో చూస్తున్నారు కదా లైటింగ్ వల్ల సిటీ మొత్తం ఎట్లా ఎంత అందంగా కనిపిస్తుందో. సో అందుకే చెప్తున్నా, ఎప్పుడన్నా సిటీలో ప్రయాణం చేయాలంటే నైట్ జర్నీ చేయండి. అది వర్షం పడ్డప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ దీనబంద్ అయితే దిగేస్తున్నాడు. ఇక్కడ దిగేసి ఆయన ఏదో పని ఉందంట, చిన్న పని. సో ఆ చిన్న పని చేసుకొని వస్తాననేది వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ముందర ఎక్కడో దిగాల్సింది ముందే దిగేసిండు. మళ్ళీ ముందు దాకా నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన దిగేసిన తర్వాత మేము ఆపకుండా అయితే వచ్చేసినాం. ఎందుకంటే మాకు అప్పటికే లేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్, నేను టూ డేస్ డ్యూటీకి వెళ్తే 2 డేస్ నన్ను ఇలాగే బయటకు పంపించేసారు. సో వీడియోని వస్తే లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.